Happy birthday to you. Happy birthday to dear Pastor Garu. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to dear Pastor Garu. May God bless to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Pastor Garu. Happy long life to you. అక్కడ నేను సస్పెన్స్లు పెడదామంటే వీళ్ళేమో రిలీవ్ చేసేసారు ఇక్కడ. ప్రత్యేకత ఉందని నేను సస్పెన్స్లు పెడదామంటే వీళ్ళు క్యాండిల్ పెట్టేసి బహిర్గతం చేశారు. మరి కేక్ కట్ చేద్దాం ఈ సమయంలో. దృష్టి నాపై ఉంచి కేక్ కటింగ్ అయిన తర్వాత పాడుతుంది కానీ చెప్పండి. అయిపోయింది కదా కేక్ కటింగ్. చప్పట్లు కొట్టిన అందరు కూడా చప్పట్లు కొడితే రండి రండి మీరు కూడా రండి. అదా ఊదమ్మా అది ఊదేసే అక్కడ వెలుగుతుంది. రైట్ ఓకే. ఆంటీ గురించి చెప్పాలనుకుంటే చెప్పండి రెండు మాటలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఆంటీ గురించి రెండు మాటలు. ఆంటీ గారు నిజంగా తనకి చాలా పేషెన్స్. అదే నేనైతే ఇన్స్పిరేషన్గా ఆంటీ గారి దగ్గర నుండి ఇన్స్పిరేషన్గా తీసుకునేది పేషెన్స్ అన్నమాట. చాలా పేషెన్స్ ఎక్కువ తనకి. చాలా హార్డ్ వర్క్ చేస్తారు మందిరం కోసం. చాలా నేను అంకుల్ గారి బర్త్డే రోజు కూడా చెప్పాను ఆంటీ గారి గురించి. నిజంగా అంకుల్ గారు ఇంత సేవ చేయగలుగుతున్నారంటే ఆంటీ గారి బ్యాక్ బోన్. ఆంటీ గారు నిజంగా మాకు తెలిసి చాలా ఇదిగా ఉంటారు. విమెన్స్ ప్రేయర్ అయితే బాగా నడిపిస్తారనమాట. చాలామంది రాకపోయినా కూడా అంటే ఆ సమయానికి కరెక్ట్గా 2 గంటలకు ముందే వచ్చి కూర్చొనేస్తారు ఎంత బిజీగా ఉన్నా. ఆంటీ వస్తున్నారనే నేను మెయిన్గా ప్రేయర్కి వస్తుంటాను విమెన్స్ మీటింగ్కి. అలా ప్రతి విషయంలో గైడెన్స్ కానీ అంతా ఇదిగా ఉంటారు. ఆంటీకి 50 వచ్చిందంటే నమ్మలేకున్నాము అసలు. మా అలాగే సేమ్ మా ఏజ్ గ్రూప్ లాగే
ట్రీట్ చేసేవాళ్ళం. అంటే అలా అంత యాక్టివ్గా ఉంటారు. అంటే అంత అంటే ఆ వైబ్ మ్యాచ్ చేస్తుంటారు అనమాట ఆంటీ గారు మాతో పాటు. నిజంగా దేవుడు ఆంటీ గారి ఆమె హృదయవాంఛలన్నీ నెరవేర్చి ఆమె హృదయవాంఛలన్నీ నెరవేర్చి ఆమె కోరుకున్నదంతా దేవుడు దయచేయాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుకుంటున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న సాంగ్ ఆంటీ కోసం డెడికేట్ చేస్తున్నాం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు అందనంత గొప్పవారిగా. నీ దయ ఉంటే వారు కాగలరు అధిపతులుగా, నీ దయ లేకపోతే ఇలలో బ్రతుకుట జరుగునా. నీ సిలువ నీడలోనే నన్ను దాచి ఉంచావని, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కోరలకు అంటకుండా దాచావు. నీ రెక్కల నీడలే నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నా దరికి రాకుండా నీ కృపను తోడుంచినావు. నీ పాదాల చింతనే నే పరవశించాలని, నా ఆయు ఉన్నంత వరకు నీ ప్రేమ పొందాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలే నీదే నేనేమవుదునో, నీ దయలే నీదే నేనేమవుదునో తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి పాస్టర్ అమ్మ గారు ఇదే మరి 25వ తారీఖు యాక్చువల్లీ ఆమె జన్మదినము. మరి ఈ వారం ముందు మనం అనౌన్స్ చేసిన వారం నుంచి మనం స్టార్ట్ చేసాం. ఎందుకంటే ఈ సాల్మాన్ బర్త్డే ఆ రోజు మేము నెక్స్ట్ డే వీక్ వాడికి సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాము. నెక్స్ట్ వీక్ వాడు లేడు.
ముందు వారం వచ్చాడు, నెక్స్ట్ వీక్ లేడు. అప్పటి నుంచి నేను ఏమనుకున్నానంటే ఏ వారం అనౌన్స్ చేస్తే ఆ వారంలోనే జన్మదినం, ఆ బర్త్డే కేక్ సెలబ్రేషన్ చేయాలని చెప్పేసి అని నిర్ణయించుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే నెక్స్ట్ డే వారం చేద్దాము, వాళ్ళు కొత్త బట్టలు అప్పుడు కొనుక్కుంటారు కదా, కొత్త బట్టలు వేసుకుని వస్తారు కదా అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. కాకపోతే మనం అనౌన్స్ చేసిన రోజునే ఆ వారంలోనే కట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అని ఇంకా ఆ వారం నుంచి మనం తర్వాత నుంచి అప్పుడు ఆ వారంలోనే కట్ చేయించడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ జన్మదినాలు కానీ మీ వెడ్డింగ్ యానివర్సరీ కానీ ఇంకా మా రికార్డులో లేనట్లయితే మీరు ఇచ్చినట్లయితే ఆ వారము మరి మీకోసం ప్రార్థించి మీ చేత కేక్ కట్ చేయించడం జరుగుతుంది. మేమేమి మీ నుంచి కేక్ అనౌన్స్ చేయమో, లేకపోతే మరి ఆశించమో, లేకపోతే ఇతర ఏమీ కూడా మీ నుంచి ఆశించం. మేమే మీ చేత కేక్ కట్ చేయిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మరి పాస్టర్ గారి గురించి 2 మాటల్లో నేను చెప్పాలని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు ఆ బిడ్డ జీవితంలో చేసిన గొప్ప మేలు 50 సంవత్సరాలు మరి ఆమెకు వచ్చి అంటే నేనే నమ్మలేకపోతాను అన్నాను. ఆమెకి హాఫ్ సెంచరీ వచ్చేసిందంటే నేనే నమ్మలేకపోతున్నాను. అంటే దేవుడు చూపెట్టిన మహాకృప ఆ బిడ్డ జీవితంలో. మరి యవ్వన కాలంలోనే ఎంతో భయంకరమైన వ్యాధికి గురై ఆ వ్యాధి నుంచి మరి తప్పింపబడి మరి ఈ దినాన్ని సజీవ లెక్కలో ఉందంటే దేవుని యొక్క ఉచితమైన కృప. ఆయన కృప లేకపోతే ఈ దినాన్ని మరి సజీవ లెక్కలో ఉండేవారే కాదు. దేవుడు ఆ విధంగా కృపను చూపెట్టి దేవుని పరిచర్లో బలంగా వాడబట్టడానికి దేవుడు కృప చూపెట్టాడు. మరి ఇందాక రీను పంచుకుంది పేషెన్స్ ఎక్కువ అని చెప్పేసి అని. అటువంటి సహనము ఓర్పు చాలా ఎక్కువ. ఇంట్లో పని, స్కూల్లో పని, ఇంటి దగ్గరకు వచ్చిందా మరి ట్యూషన్లో, తర్వాత మరి ఫాస్టింగ్ ప్రేయర్ శనివారం, తర్వాత మనకు భోజనాలు ఉన్నప్పుడు భోజనాలు ఉదయాన్నే లేచి వండటం, అనేకమైన పనులు. ఒక పని కాదు, సమయం ఉంటే ఇంకా పడుకునే సమయం కూడా ఆ 2-3 గంటల విశ్రాంతి తప్ప ఆమెకు విశ్రాంతి అనేదే లేదు. ఆ విధంగా అంతగా కష్టపడుతూ ఉంది. బలహీనురాలు అసలు చెప్పుకోవాలంటే. ఆమెకి ఎంత బలహీనం అంటే అంత బలహీనరాలు అయినప్పటికీ అంత పని చేస్తుందంటే, అంత కష్టపడుతుందంటే నేనే నమ్మలేకపోతున్నాను. దేవుడు ఆమెకి ఇచ్చిన ఆ యొక్క శక్తి, బలము అని చెప్పేసి నేను నమ్ముచూ ఉన్నాను. ఎందుకంటే మామూలుగా చూస్తే ఆమె చాలా బలహీనరాలు. అటువంటి బలాన్ని దేవుడు అనుగ్రహించి పరిచర్లో, కుటుంబంలో, స్కూల్లో అన్నిట్లో కూడా ఎక్కడా తక్కువ కాకుండా, దేంట్లో కూడా తక్కువ కాకుండా మరి అట్లాగా అన్నిటిని కూడా సమవుజ్జిగా చేసుకుంటూ అన్ని బాధ్యతలు కూడా చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా నాకు మరి చెప్పినట్లుగా నేను ఈ విధంగా పరిచర్లో వాడబడుతున్నానంటే, లేకపోతే బలంగా నిలబడుతున్నానంటే ఆమె సహకారం లేకపోతే నేను ఈ పరిచర్య అసలు చేసేవాడినే కాదు, చేయలేకపోయేవాడిని. చాలా నాకు సపోర్ట్గా ఉంటూ, చాలా ఆత్మీయంగాను మరి సపోర్ట్గా ఉంటూ, చాలా పరిచర్లో ముందుకు వెళ్ళటానికి, పరిచర్య కొనసాగించడానికి ఎంతగానో తోడ్పాటుగా ఉన్నారు. అందుని బట్టి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ముందు కూడా మరి ఆ విధంగా సహకారాన్ని అందిస్తూ మరి దేవుని పరిచర్లు ఇంకా బలంగా వాడబడుతూ స్త్రీల సమాజాన్ని అయితే ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. మరి పాస్టర్ గారే మరి వాక్యం చెబుతూ వాళ్ళందరూ కూడా బలపరుస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా అన్ని విషయాల్లో కూడా ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాలు వర్ధిల్లులాగా మీ ప్రార్థనలో జ్ఞాపం పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మరి ఆ బిడ్డ గురించి మరి ప్రార్థనలో మరి మీరు జ్ఞాపం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అభ్యస్త ఉండు ఒక నిమిషం గురించి వారి మరి జన్మదినాన్ని పురస్కరించుకొని హల్లెలూయా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధాత్మడా, జీవం కలిగిన నా తండ్రి, పరిశుద్ధాత్మడా, నా తండ్రి గడిచిన సంవత్సరం నుండి ప్రభువా నాయనా ఈ సంవత్సరం వరకు నా తండ్రి నీ కృపలో నా తండ్రి అయ్యా నీ దయలో ప్రభువా తండ్రి అయ్యా నీ దైవజనురాలిని నాయనా కాచి కాపాడినైనా సంపూర్ణమైన ఆరోగ్యంతో నా తండ్రి నిత్యము నిరంతరము నా తండ్రి
నేనైనా నీ శక్తి చేత, నీ బలము చేత, నీ జ్ఞానము చేత తండ్రి అయ్యా నడిపిస్తున్న విధానమును బట్టి నైనా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. అయ్యా నీ వాక్యం సెలవిచ్చుచున్నది ప్రభా, జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుందని ప్రభా సెలవిచ్చిన ప్రకారము ప్రభా, నీవు ఏ జ్ఞానం అయితే ఇచ్చి ఉన్నావో ఆ జ్ఞానముతో ప్రభా తన కుటుంబం పట్లను ప్రభా నీవిచ్చిన తండ్రి సంఘము పట్ల తండ్రి దేవా జ్ఞానం కలిగిన తండ్రి అయ్యా నిత్యము నైనా నడుచుకున్నటకు తండ్రి దేవా నీ జ్ఞానము చేత నడిపిస్తున్న విధానమును బట్టి నా తండ్రి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు నైనా చెల్లిస్తున్నాము ప్రభా. ఇంకనూ నా తండ్రి దేవా నీ చిత్త ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం నా తండ్రి అయ్యా నీవు ఇచ్చిన ఆయుష్కాలం అంతయునైనా సంపూర్ణమైన ఆరోగ్యంతో తండ్రి అనేకమైన పుట్టినరోజులు జరుపుకున్నటకు నీ కృపను దయచేయమని ప్రభా మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా ఈ సన్నిధిని కూడా తండ్రి దేవా అయ్యా తండ్రి పరిశుద్ధాత్మడ ఎంతో ప్రేమించి ప్రభా తండ్రి అయ్యా తండ్రి తను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా తండ్రి చూసుకుంటూ ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి సహకారంగా తండ్రి నిలబడుచుటకునైనా అయ్యా తండ్రి దేవ శక్తినిచ్చినందుకు నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నజరేయుని నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక చిన్న ఒక మాట మాట్లాడు. శిలువ రక్తమే జయం, ప్రవేశనం సంపూర్ణ విజయం, అపవాద క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. 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 నేనైతే అనేక చోట్ల ప్రేయర్స్కి వెళ్తూ ఉంటాను. అనేక చోట్ల చాలామంది పాస్టమ్ గారిని చూస్తూ ఉంటాను. అక్కడ ఏమనంటే పాస్టమ్ గారు వాళ్ళు చేస్తారులే అనేసి ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ నేను వచ్చిన ఇప్పుడు 8 months 9th month నుండి వస్తున్నా. ఏదైనా కూడా కానీ నేనే ఫస్ట్ చేయాలా, నేను చేస్తే నా బిడ్డలు నన్ను చూసి నడుచుకుంటారని అటువంటి స్వభావం కలిగి ఇక్కడ ప్రతి ఒక్క విషయంలోనూ కార్యక్రమాల్లో తను చేస్తున్న దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉంటాను. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నాకేంలే నేను దైవజనురాల్ని కదా అనేసి ఆలోచనలు కలిగి ప్రతి ఒక్కటి వాళ్ళు చేస్తారని అటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం నేను చాలాసార్లు నేను ఎంతో సంతోషిస్తూ ఉంటానన్నమాట. ప్రతి ఒక్క కార్యక్రమంలో అయినా కావచ్చు, ఏదైనా ప్రోగ్రాంలో కావచ్చు, ఇక్కడ ఏదైనా సంఘంలో ఏదైనా నడిపించాలంటే కూడా ముందు డిసైడ్ చేసి అందరితోనూ సమాధానంగా మాట్లాడి మనం ఇట్లా చేద్దాము, ఈ విధంగా నడుచుకుందాం అనేసి అందరినీ సమాధానంగా ప్రేమించి అందరితో కలిసిమెలిసి తను ఎంతో యాక్టివ్గా ఉండి నడిపిస్తున్న విధానంను బట్టి నేనైతే ఎంతో సంతోషపడుతున్నాను. ఈ విధంగా చాలామంది చేయాలంటే చేయరనమాట. ఇప్పుడు మొదటి వారం అయితే మనం చూస్తూ ఉంటాము, ప్రభు బల దినమునవుతే చాలా సంఘాలలో నేను ఆంధ్రాలో ఉన్నప్పుడు అయితే వారికే డిసైడ్ చేసి అప్పచెప్పి ఉంటారనమాట. మీరు పలానా చేయాలి అనేసి వారి మీదనే అన్నీ వదిలేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటే ప్రతి ఒక్క విషయంలోనూ నేనే ముందరపడి చేయాలి, దేవుడు నాకు శక్తిని ఇచ్చి ఉన్నాడు కదా, ఆ శక్తిని బట్టి నేను ఎంతవరకు దేవుడు నన్ను నడిపిస్తాడు అనే ఆలోచన కలిగి ప్రతి ఒక్క విషయంలోనూ తను చేయడం విషయంలో నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ చిన్న మాటలు మాట్లాడకు దేవుడు సహాయం చేసినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్.